మన మధ్యకి సహోదరులు దయాకర్ గారు వచ్చారు. ఆయనకి సమయం ఇద్దాం. అయితే రెండు విషయాలు మీతో మాట్లాడి 96వ కీర్తన మనం జ్ఞానం చేసి ఉన్నాం. 13 వచనాలు చదివి ఉన్నాం. నిజంగా వాక్యం హెచ్చరిస్తూ ఉంది. భయంతో కూడిన భక్తి ఉంటే మన హృదయములో ఉన్నటువంటి దైవికమైనటువంటి స్థితి మెరుగైన స్థితిలోకి వెళ్తుందని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. భయంతో కూడిన భక్తి క్రైస్తవులకు ఉండాలి. ఈ రోజులో భక్తి ఉంటే భయం ఉండలేదు, భయం ఉంటే భక్తి ఉండలేదు. నేను ఎప్పుడూ చెప్తాను సామెతగా, భయం లేని కోడి పెట్టా అక్కడ గుడ్డి బజార్లో పెట్టింది. ఎందుకని? దానికి భయం ఉండదు. అదే భయం అని కోడి పెట్ట ఏం చేస్తుంది? గుడ్డి పెట్టడానికి ఆ గూడిని ఎత్తుక్కుంటూ వచ్చి అక్కడే పెడతారు. కానీ ఇప్పుడు క్రైస్తవం ఏమైపోయిందంటే భయం ఉంటే భక్తి ఉంటలా, భక్తి ఉంటే భయం ఉంటలా. ఎందువల్ల ఎలా జరుగుతుంది అంటే సరైనటువంటి ప్రార్థనా జీవితము, వాక్యము, జ్ఞానము లేకపోవడం. ప్రార్థన వాక్యం అన్న రెండు కళ్ళు అంటే, ప్రార్థన ఉంటే వాక్యం ఉంటలా, వాక్యం ఉంటే ప్రార్థన ఉంటుంది. ప్రార్థన మన క్రైస్తవ జీవితంలో ఒక అడుగు వేస్తే దేవుడు మన చేత 100 అడుగులు వేస్తాడు. ప్రార్థన ఒక ఇంటికి దీపం ఎట్లాంటిదో క్రైస్తవ జీవితానికి ఆత్మీయ స్థితిలో వెళ్ళడం ప్రార్థన దీపం అంటే. మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో ఒకటి లోపం ఉంటుంది. అది ఉంటే ఇది ఉంటలే, ఇది ఉంటే అది ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంతో కూడిన భక్తి క్రైస్తవ జీవితానికి ఎంతైనా అవసరం. నేటి క్రైస్తవానికే కాదు, ఆది నుంచి కూడా. ఎందుకనంటే భయం ఉంటే నువ్వు ఖచ్చితంగా ఎలా ఉంటావు? నిన్ను నువ్వేం చేసుకుంటావు? అన్నిట్లో తగ్గించుకుంటావు. ఎప్పుడైతే తగ్గించుకున్నావో భక్తిలో ఎదగలుగుతావు. భక్తి అంటే స్మరణ, స్మరిస్తూ ఉంటాం. ఎవరిని స్మరిస్తాం? మరి ఇప్పుడు చాలా మంది ఎవరిని స్మరిస్తూ ఉన్నారు? దేవుని స్మరిస్తున్నారండి? లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అలానా ఆయన దగ్గర బాప్తీసం తీసుకున్నాను, మంచిదే కాదని నేను అన్నాను. లేకపోతే ఒక వ్యక్తి దేవుని నడిపించాడు. భూ సంబంధమైన వాడి వైపు మనం చూడకూడదు. భక్తి అంటే స్మరించడం. భక్తి యొక్క లక్షణము స్మరణం. ఇంక చెప్పాలంటే పాద సేవ, దాస్యము, ఆత్మ నివేదన. ఆత్మ ద్వారా ఏం చేస్తావు? దేవునికి నివేదన చెల్లిస్తావు. ఆ నివేదన చెల్లించేటప్పుడు భయం అనేది ఖచ్చితంగా క్రైస్తవుడికి ఉండి తీరాలి. భక్తి యొక్క విధానం తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోగలడమే భక్తి. సంపూర్ణంగాని పరిపూర్ణంగాని. భక్తి ఏది కూడా ఆశించదు. మనం ప్రార్థన చేస్తే ఏం చేస్తాం? లిస్ట్ చదివేస్తున్నాం వరుసగా. లిస్ట్ ఇంకా ఎన్ని గంటలైనా సరే ప్రార్థన. భక్తి ఎప్పుడు కూడా ఏది ఆశించదు. భూ సంబంధమైనది ఏది కూడా ఆశించదు. భక్తి లేనప్పుడు మనిషిలో మొదట వచ్చేది త్వరగా తోలనాడే స్వభావం. అది ఎవరైనా సరే, దేవుణ్ణి అంటాం, పెద్దవాళ్ళని అంటాం, స్నేహితులు అంటాం, తోలనాడేస్తాం. ఎందుకని? తెలియనటువంటి ఆ యొక్క ఆవేశపూరితమైనటువంటి మనలో ఉక్రోషం వచ్చి వారు అన్న మాట వెంటనే మనం ఏం చేస్తాం? తోలనాడేస్తాం. దాని ద్వారా ఏమైపోతాం అంటే భక్తి వలన లేకపోవడం వలన మొట్టమొదటి వచ్చేది గర్వం వస్తుంది. భక్తి లేకపోతే అహంకారం చోటు చేసుకుంటుంది. తర్వాత మూఢత వస్తుంది, మూర్ఖత వస్తుంది, అసూయ వస్తుంది, స్వార్థం వస్తుంది. భక్తి లేకపోతే వచ్చేవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి ఉంటే నువ్వు చాలా చాలా జాగ్రత్తగా దేవుల్లో ఎదగడానికి ప్రయాసపడతావు. అజ్ఞానం చోటు చేసుకుంటుంది భక్తి లేకపోతే. దాని వెంబడి హృదయం ఏమైపోతుంది అంటే వెలిగించబడ్డాం అనుకుంటాం, కానీ వెలిగించబడ్డాం అంధకారంలోకి నెట్టివేయబడతాం, చీకటి బ్రతుకులోకి జారిపోతాం. కనుక ప్రియాతి ప్రేమ దేవుని బిడ్డలారా, భక్తి కలిగి ఉండటం వల్ల మొట్టమొదటి మనకి వచ్చేది ఏంటంటే సహనం, తర్వాత ఓర్పు, తర్వాత అన్నిటినీ తట్టుకోవడం. అప్పుడే మనకి ఏమవుతాం? భయం వస్తుంది. భక్తి ఉండి భయం వస్తే, భయం ఉండి భక్తి ఉంటే మనం ఏం చేస్తామండి? మన హృదయపు స్థితి మెరుగవుతుంది. ఇంకా పాట పాడారు కదా, దేవుడు ఎక్కడుంటాడు? కొన్ని భక్తులు ఉంది. ఆయన ఆలయం ఏది? మన చేతుల్లో కట్టేటువంటి అష్టకృత్యాలు ఆయన ఉండడు. మీ ఎంత పెద్ద మందిరం కట్టినా నీ మనసులో ఆయన చోటు ఇవ్వకపోతే సున్నా. మనసులో చోటు ఇవ్వాలి. కానీ ప్రియాతి ప్రేమ దేవుడారా, భయంతో కూడిన భక్తి ఉంటే ఏం చేస్తుంది సార్? నీకు ఎప్పుడైతే ఆయన దేవదూతలు కాపుతలు, కీర్తనలు అంటాడు 34:7, 10 చూసినట్లయితే ప్రేమ పిల్లరా, ఆ వచనం చదువుకొని సహోదరి సమయం ఇచ్చేద్దాం. ఎవరైనా త్వరగా తీసినట్లయితే
కీర్తన 34వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కాపలా ఉండి ఏం చేస్తుంది? వారిని రక్షిస్తుంది. ప్రాణాపాయ స్థితిలోంచి కూడా. ఆపద ఏ పక్క నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. కష్టం ఏ పక్క నుంచి వస్తుందో ఎవరికి అర్థం కాదు. అలాంటి స్థితిలో నువ్వు భయంతో కూడా భక్తి ఉంటాయి. భక్తి ఉండి భయం లేకపోయినా, భయం ఉండి భక్తి లేకపోయినా నువ్వేమైపోతావు? పడిపోతావు, బ్యాలెన్స్ కోల్పోతావు. కనుక ఒక మనిషి నిలబడడానికి ఏం చేయాలి? 2 కాళ్ళు ఉండాలండి. ఒక కాలుతో ఏమవుతుంది? నడుస్తాం, కానీ కుంటుకుంటూ నడుస్తాం. మన క్రైస్తవ జీవితం కూడా నేను ఏమైపోతుందంటే భయం ఉండి భక్తి లేకపోతే ఏం చేస్తున్నాం? కుంటున్నాం. కనుక ప్రేమ దేవుని వెళ్ళారా, భయంతో కూడిన భక్తి అనగా ఆంతర్య భక్తి ఉండాలి. ఆంతర్యంలో భక్తి ఉండాలి. ఆ భక్తి ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర అన్నిట్లో కూడా ఒదిగి ఎదగడానికి ప్రయాసపడతాం. అప్పుడే దేవుడి ద్వారా మనం అన్ని రకాల దేవుని పొందుతాం. ఇదే కీర్తన అంటాడు 15:4. ప్రియమైన దేవుని వెళ్ళారా, భయంతో కూడిన భక్తి అతని ప్రాణంకి ఏం చేస్తాడండి? నెమ్మదిస్తాడు. నెమ్మది లేకపోతే ఏమైపోతాం అంటే మనకి ఎన్ని ఉన్నా సున్నా. అందుకే భూలోకాన్ని ఎందుకు వచ్చాడు? నేను శాంతిని అనుగ్రహించడానికి. యావత్ ప్రపంచంలో ఇప్పుడు ఏం లేదు తెలుసండి. ఒక మాట చెప్పాలంటే మనశ్శాంతి లేదు. ప్రపంచంలో ఎక్కడ చూసినా అది శాంతి ఎందుకు అనుగ్రహిస్తానంటున్నాడు చెప్పమంటారా? మనశ్శాంతి లేదు ఎవరికైనా. డబ్బున్నా కుటుంబంలో సమస్య, కుటుంబాల్లో అన్నీ ఉన్నా హృదయంలో ఏదో తెలియని వెలుగు. ఏదో రకంగా ఉద్యోగం ఉండి వ్యాపారం చేసిన కుటుంబాలు, పెద్ద కుటుంబాలు ఉన్నా, ఆస్తులు అంతస్తులు ఉన్నా, ఏదన్నా ఏం లేదు. ఇప్పుడు మనశ్శాంతి లేదు. కానీ ప్రేమ జన్మలారా, భయంతో కూడిన భక్తి క్రైస్తవుడికి ఎంతైనా అవసరం. తద్వారా మనం ఏం చేస్తామంటే మన ప్రాణానికి నెమ్మది ఉండాలి. కనుక ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మన మధ్యకి సహోదరులు దయాకర్ గారు, బ్రదర్ పేరు నాకు పూర్తిగా తెలీదు, సింగి గారు వాళ్ళ అబ్బాయి అంటే మనకి అర్థమవుతుంది. ఈయన దొంతమూరులో పరిచయం చేస్తూ ఉన్నారు. బలంగా వాడబడుతున్నారు యవనస్తులు. హైదరాబాద్లో ఉద్యోగాన్ని రిజైన్ చేసి సుమారుగా చాలా పెద్ద ఉద్యోగం, ఆయన కింద చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. అంత ఉద్యోగాన్ని రిజైన్ చేసి పరిచర్యకి ఆయన వాడబడడానికి సింగ్ గారు వాళ్ళ అబ్బాయి గారు దొంతమూరు పరిచయం చేస్తూ ఉన్నారు. నేను అడిగిన వెంటనే కాదనకుండా ఆయన మన దగ్గర రావడం. నిజంగా మేము ఏమనుకున్నామంటే వీని పిలిచినప్పుడు ఓపెన్ మీటింగ్ పెడదాం ప్లాన్ చేస్తాం. ఆ ఓపెన్ మీటింగ్ పెట్టడానికే ముందు ఆయన ఆహ్వానించాం. ఒకసారి వచ్చి చూసి బ్రదర్ మా ప్లాన్ చేద్దాం అన్నారు. చాలా ఆయన పిలిచిన వెంటనే రావడానికి మన సమయం ఇచ్చారు. మన సంఘం తరపున వందనాలు చేస్తూ ఆహ్వానం కలుగుతాం. రండి.